నమస్కారం మిత్రులారా, ఈరోజు మీకోసం ఒక హృదయాన్ని తాకే క్రిస్మస్ కథ. ఈ కథ పేరు రుడాల్ఫ్ ద రెడ్ నోజ్డ్ రెయిన్డీర్. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ కథలో మీకోసం ఒక గొప్ప సందేశం ఉంది. మంచుతో కప్పబడిన ఉత్తర ధ్రువంలో చలితో గాలి ఊపిరి తీసుకుంటున్న రాత్రి. ఇక్కడే నివసిస్తాడు మనందరికీ తెలిసిన శాంటాక్లాస్. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రాత్రి పిల్లలందరి ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడం అతని లక్ష్యం. ఈ రెయిన్డీర్లలో ఒక చిన్న రెయిన్డీర్ ఉన్నాడు. అతని పేరు రుడాల్ఫ్. అతను మిగతా వాళ్లలా కాదు, ఎందుకంటే అతని ముక్కు ఎరుపు రంగులో మెల్లగా వెలుగుతుంది. రుడాల్ఫ్ ముక్కు చూసి మిగతా రెయిన్డీర్లు నవ్వేవారు. "నువ్వు వింతగా ఉన్నావు, నీతో ఏమీ ఉపయోగం లేదు" అని ఎగతాళి చేసేవారు. ఆ మాటలు రుడాల్ఫ్ హృదయాన్ని గాయపరిచాయి. ఒంటరిగా నిలబడి ఆకాశాన్ని చూస్తూ తన కన్నీళ్లను దాచుకున్నాడు. చివరికి క్రిస్మస్ రాత్రి వచ్చింది. కానీ ఆ రాత్రి దట్టమైన మంచుమబ్బు అన్ని దారులను మూసేసింది. శాంటాకు దారి కనిపించలేదు. ఇలా అయితే పిల్లలకి బహుమతులు ఎలా చేరుతాయి అని అతను ఆందోళన చెందాడు. అప్పుడే దూరంలో ఒక చిన్న ఎరుపు వెలుగు చీకటిని చీల్చుకుంటూ ముందుకొస్తోంది. అది రుడాల్ఫ్ ముక్కు వెలుగు, చీకటిలో ఆశగా మారిన వెలుగు. శాంటా మోకాళ్లపై కూర్చొని అన్నాడు, "రుడాల్ఫ్, ఈరోజు నువ్వే మా ఆశ." ఆ మాటలు రుడాల్ఫ్ హృదయంలో ధైర్యం నింపాయి. అతను ముందుకు పరిగెత్తాడు. తన వెలుగుతో అందరికీ దారి చూపించి రుడాల్ఫ్ వెలుగుదీపంలా దారి చూపించింది. శాంటాక్లాస్ ప్రపంచమంతా తిరిగి పిల్లలందరికీ బహుమతులు అందించాడు. అదొక అద్భుతమైన రాత్రి. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే: మనలో ఉన్న వేరేలా కనిపించే లక్షణమే మన గొప్ప బలం కావచ్చు. యోర్ యూనిక్నెస్ ఇస్ యోర్ స్ట్రెంగ్త్. ఈ క్రిస్మస్ మీ జీవితంలో కూడా ఆశ వెలుగు వెలగాలని కోరుకుంటూ, మెరీ క్రిస్మస్.